చార్మినార్ ను సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు మంత్రి కేటీఆర్. ఓల్డ్ సిటీలో పర్యటించిన మంత్రి 6 నెలల్లో చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు. సర్దార్ మహల్ నుంచి జీహెచ్ఎంసీ ఆఫీసును తరలించి చారిత్రాత్మక కట్టడంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. చార్మినార్ చుట్టూ టైమ్స్ బోర్డ్స్, లైటింగ్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు చార్మినార్ చూసేందుకు వచ్చే వృద్ధులు, పిల్లల కోసం బ్యాటరీ వెహికల్స్ అందుబాటులోకి తెస్తామని అన్నారు మంత్రి కేటీఆర్. పాత బస్తీ ప్రజలు అందరికీ కూడా అనుకూలంగా ఈ ప్రాంతాన్ని మార్చడానికి, ముఖ్యంగా పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించడానికి ఈ చార్మినార్ పెడెస్ట్రియనైజేషన్ ప్రాజెక్ట్ ని రాబోయే 6 నెలల లోపలనే పూర్తి చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు మన శాసనసభలో మాట ఇచ్చిన విధంగా గౌరవనీయులు పాషా ఖాద్రి గారు, బలాలా గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు వారందరూ శాసనసభలో ఏదైతే కోరినారో ఈ అంశం మీద చర్చ వచ్చినప్పుడు వారికి ఇచ్చిన మాట మేరకు ఈరోజు మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కమిషనర్ గారు, స్పెషల్ సిఎస్ గారు అందరం కూడా కలిసి ఈరోజు మరి చార్మినార్ 4 వైపులా కూడా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, అదే రకంగా చార్మినార్ చుట్టూ కేవలం పాదచారులు మాత్రమే సంచరించే విధంగా ఏం కార్యక్రమాలు తీసుకోవాలో వాటి గురించి సమీక్షించడం జరిగింది. మరి ఒకవేళ గతంలో ఇచ్చిన 35 కోట్ల రూపాయల బడ్జెట్ సరిపోదనుకుంటే మరికొన్ని డబ్బులు కూడా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ హైదరాబాద్కే గర్వకారణం, హైదరాబాద్కే ఒక నిషాన్గా ఉన్న చార్మినార్ ను మరింత ఆకర్షణీయంగా మలచడానికి అన్ని కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యంగా ఈరోజు కేవలం 4 వైపులా ఈ మొత్తం పేవ్మెంట్ అంతా కూడా చేయాల్సి ఉంటే కేవలం 1.5 మాత్రమే జరిగింది. ఒక స్ట్రీట్లో మొత్తంగా జరిగింది, ఇంకో స్ట్రీట్లో సగం జరిగింది. ఇక మిగతా 3 చోట్ల కూడా చేయాల్సి ఉంది. దాన్ని కూడా చేస్తాము. దాంతోపాటు ఈ చుట్టూ ఉన్న షాప్స్ అన్నిటికీ సంబంధించి బోర్డ్స్ ఏవైతే మొత్తంగా మార్చి ఆకర్షణీయంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే యూనిఫామ్ బోర్డ్స్ ఏవైతే పెట్టాలో వాటిని కూడా తప్పకుండా పెడతాం. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా 6 నెలల్లో పూర్తి చేస్తామనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. 6 నెలల్లో పూర్తి చేస్తాం. అదే రకంగా మరి చార్మినార్ ఏదైతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే మరి ఇప్పుడు దీన్ని క్లీనప్ కార్యక్రమం చేస్తా ఉన్నారో మరి దాన్ని కూడా తొందరలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అదే రకంగా చుట్టూ ఉన్న 4 కమాన్లు కూడా వాటన్నిటిని కూడా మరి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే బాగు చేస్తాము. ఎక్కడెక్కడైతే రహదారులు విస్తరించాల్సి ఉందో, ఎక్కడెక్కడైతే ఇన్నర్ రింగ్ రోడ్లో కానీ, ఔటర్ రింగ్ రోడ్లో కానీ రహదారులు విస్తరించాల్సి ఉందో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో, గౌరవ కార్పొరేటర్ల సహకారంతో వాటిని కూడా చేసుకుంటాం. దాంతో పాటుగా ఈ ప్రాంతంలో బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా ప్రవేశపెడతాం. ఎందుకంటే ఒకసారి మనకి ఇక్కడ పాదచారులు మాత్రమే తిరిగే పరిస్థితి ఉన్నప్పుడు కేవలం మరి ఈ అద్భుతమైన ఈ నిర్మాణానికి పర్యావరణ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పొల్యూషన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ని ఇక్కడ ప్రవేశపెడతాం. వాటితో పాటుగా మరి ఇక్కడ బాత్రూంలు ఏవైతే అవసరం ఉన్నాయో పర్యాటకులకు కానీ, పార్కింగ్ సదుపాయాలు ఏవైతే అవసరం ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈరోజు క్షేత్రస్థాయిలో సమీక్షించి ఎక్కడెక్కడ మరిన్న సౌత్ జోన్ జీహెచ్ఎంసీ కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ నుంచి తరలిస్తాం. రాబోయే సంవత్సరంన్నరలోనే తరలించి చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో కొత్తగా సౌత్ జోన్ ఆఫీస్ అక్కడికి తరలిస్తాము. సర్దార్ మహల్ ఇప్పుడు ఎక్కడైతే ఉందో సర్దార్ మహల్ ను ఒక ఆకర్షణీయ మంచి చార్మినార్ చరిత్రను, పాత బస్తీకి ఒక మంచి అట్రాక్టివ్ సెంటర్ గా వచ్చిపోయే పర్యాటకులకు దాన్ని మలుస్తాము.